హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా చేసుకునే పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. మా ముస్లిం స్టైల్లో ఎలా చేస్తారో తెలుసుకుందాం. పులావ్ అయితే 2 kgs చూపిస్తున్నానండి. 2 kg పులావ్ అయితే చేస్తాను. ఈ వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ముందుగా ఒక పెద్ద డేక్ష పెట్టుకున్నాను. దానిలోకి అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఓ 200 గ్రాములైనా వేసుకోండి ఆయిల్. ఓ 6-7 బే లీవ్స్, అదేనండి బిర్యానీ ఆకులు, ఓ 10 లవంగాలు, ఓ 5-6 చెక్క వేసుకోండి. మేమైతే దీన్ని కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి. చాలా టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక 8 ఉల్లిపాయలండి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇలా వేసుకోండి. 8 ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూసారా, అటు ఇటు కలుపుకోండి, లేకపోతే ఒకే చోట ఉండి మాడిపోతాయండి. కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసిన ఏ వంటైనా రుచిగా వేరు ఉంటుందండి. కట్టెల పొయ్యి మీద చేసిందే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఉంటే మాత్రం, కుదిరితే మాత్రం దాని మీద చేసుకోండి. దాని మీద వచ్చిన టేస్ట్ ఇంకా గ్యాస్ మీద స్టవ్ మీద చేసుకున్న టేస్ట్ రాదండి. చూసారా, ఆనియన్స్ వేగుతున్నాయి, పింకిష్ కలర్లోకి మారాయి కదా. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా వేయించుకుంటే ఉల్లిపాయలు మసాలాలన్నీ అంత బాగా వస్తుందండి పులావ్ అనేది. చూసారా, గోల్డెన్ కలర్లోకి కొంచెం టర్న్ అయ్యాయండి. ఇంకా ఫ్రై చేసుకోండి మంచిగా. మసాలా వేసుకున్నానండి, చూడండి. ఓ 200 గ్రాముల మసాలా అయినా వేసుకోవాలండి. చూసారా, ఆనియన్స్ ఎంత బ్రౌన్ కలర్లోకి వచ్చాయో. ఇలా మసాలా వేసుకొని ఎక్కడ ఆపకుండా మంచిగా కలుపుకోండి. ఎందుకంటే మసాలా వేయంగానే అడుగు పట్టేస్తుందండి. ఆ అడుగు పట్టేయకుండా వేయించుకుంటూ ఉండండి. అటు ఇటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి మంచిగా. మాడనీకండి, అక్కడ టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు ఓ 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. తుంచి వేయొద్దండి, తుంచి వేయకూడదు పులావ్లోకి. మంచిగా వేయించుకోండి. చూసారా, మసాలా, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటేనే టేస్ట్. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే ఒక 8 టమాటాలండి. 8 టమాటాలు సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి కూడా ప్లేట్ వేద్దాం, కాసేపు ప్లేట్ వేసి మగ్గనిద్దాం. ఇప్పుడు తీసి చూద్దామండి. కొంచెమైనా మగ్గుంటాయి కదా టమాటాలు. మంచిగా కలుపుకోండి అటు ఇటు. ఒకే చోట ఉండి అలాగే ఉంచేస్తే మాడిపోతాయండి. ఇది పులావ్ కదా, తొందరగా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసుకున్నానండి. టమాటాలు మగ్గిపోయాయి, వేసేసుకోండి. కొత్తిమీర కూడా పుదీనా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, మంచిగా ఫ్రై అవుతుంది టమాటాలు, మసాలాలు అన్నీ ఆయిల్లో. టమాటాల్లో నీరు ఉంటుంది కదండి, అవి మొత్తం అడుగు పట్టనివ్వదు కొంచెం. ఇప్పుడు నేనైతే కొంచెం పసుపు వేసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కలర్కైనా లేకపోతే పచ్చివాసన ఏమన్నా ఉన్నా పోతుందండి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మేమైతే 2 kgs వండుతున్నాం కాబట్టి మనం దేంతో బియ్యం తీసుకున్నామో దాంతోనే 1.5 వాటర్ తీసుకోవాలండి.
నేనైతే 2 కేజీలు తీసుకున్నాం బియ్యం. దానికి దేంతో తీసుకున్నామో దాంతో కొలతతో 3 సార్లు వేసుకోవాలండి వాటర్. చూసారా, ఇప్పుడు అయితే ఉప్పు అయితే కళ్ళుప్పు అయితే వేసేసుకున్నాము. 2 కేజీలకండి 2 సార్లు. మనం కేజీకి మామూలుగా చూసుకుంటాం కదా, ఇంత వేస్తామని అంత చూసి వేసుకున్నాను. ఒకసారి కలిపేసి పెట్టుకోండి. ఇప్పుడు చూసారా, ఎసరు మరుగుతుందండి. ఆవిరైతే వచ్చేస్తుంది. కెమెరాకి నాకైతే ఏం కనిపించట్లేదు అంతగా. ఇప్పుడు మంచిగా బియ్యం వాష్ చేసుకుని ఉంటాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాష్ చేసుకోవాలండి 2 కేజీల బియ్యం. అరగంట ముందే కడిగి పెట్టేసుకున్నాను బియ్యం. ఇప్పుడు నీళ్లు లేకుండా దానిలోకి వేసుకోవాలండి. మొత్తం వాడ్చుకొని వేసేసుకోండి నీళ్ళు లేకుండా. ఈ విధంగా వేసేసుకోండి. ఈ కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా కానీ, మేమైతే సంక్రాంతికి చేసుకున్నాం, పులావ్ చేసుకున్నామండి. బాగా కుదిరింది, మంచిగా ఉంది. చూసారా, ఇప్పుడు ఉడుకుతుంది. రైస్ అయితే ఉడుకుతుందండి. ఒకసారి కలుపుకోండి, అటు ఇటు కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోండి. ఒక్కసారి తీసి చూద్దామండి. చూసారా పులావ్ ఎంత బాగా ఉందో. ఒకసారి కలుపుకోండి అటు ఇటు. అంటే అడుగు మాడుతుంది కదా, అందుకు కిందగా ఉడికిపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది, అడుగు మాడిపోతుంది. పైన అయితే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి. అందుకని ఇలా కొంచెం కలుపుకోండి, కింద నుంచి పైకి పలుకు విరగకుండా. ఇప్పుడైతే నెయ్యి అండి మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వేస్తేనే కదా అసలు అన్నంలో రుచి. నెయ్యి అయితే వేసుకుంటున్నాము. అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, మా గడ్డ కట్టేసింది. కరిగిద్దామన్నంతసేపు కూడా టైం లేదండి. ఘీ వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుకోండి. కదుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి దానిపైన బరువుదేమన్నా పెట్టేయండి. మంచిగా 10 నిమిషాలకి దమ్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ అయినా దమ్కి పడుతుందండి. చూసారా, ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, ఆ నీళ్ళ బింది పెట్టామండి మేమైతే. ఏదైనా పెట్టుకోండి బరువుది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా రైస్ అయితే ఇంకా పులావ్ రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుంది, అసలు అదిరిపోతుందండి. అసలు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.